సయాటికా వెన్నునొప్పి సమస్యలకు మన కరీంనగర్ లో అత్యాధునిక వైద్య పరిష్కారం. నాన్ సర్జికల్ రోబోటిక్ స్పైనల్ డీకంప్రెషన్ మరియు క్లాస్ 4 లేజర్ ద్వారా ట్రీట్మెంట్. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ సెంటర్ లో వెంటనే సంప్రదించండి. రేకుర్తి చౌరస్తా దగ్గర ఘనంగా నిర్వహిస్తున్నారు అంబేద్కర్ వేడుకలు. ఈ వేడుకల సందర్భంగా కొంతమంది రేకుర్తి ప్రజలు వినతి పత్రం సమర్పించడానికి వచ్చారు. మరి వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు మోహన్ రెడ్డి. అయ్యో గత 10 నెలలుగా ఈ యొక్క రేకుర్తి విద్యానగర్ చెందిన 10,000 ఇండ్లను దాదాపు ఒక 650 ఎకరాలను పూర్తిగా సీలింగ్ యాక్ట్ కింద ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు. మేము గత 10 నెలలుగా అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయి మహానాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చి కనీసం ఈ రకంగానైనా అధికారులలో కానీ నాయకుల్లో కానీ ప్రభుత్వంలో కానీ చలనం వస్తుందని భావించి మేము అంబేద్కర్ గారికి మహనీయుడు రాజ్యాంగ నిర్మాత కాబట్టి అందరినీ మంచిగా బతకమని మనకు రాజ్యాంగాన్ని రాసిండు కాబట్టి ఇప్పుడు కొంతమంది స్వార్థంతో అధికారులకు సమన్వయం లోపంతో మమ్మల్ని మా లైఫ్లను రిస్క్లో పెట్టారు. అందుకే మేము ఈ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం, సమర్పిస్తున్నాం. ఇంకా రేకుర్తి సంబంధించిన వాస్తవ్యము యాక్చువల్గా మీకు కనబడుతున్న ఇదంతా ఇండ్లు కానీ జాగాలు కానీ భూములు కానీ ఇవన్నీ యాక్చువల్గా ఒక 50 సంవత్సరాల నుంచి అందరూ అనుభవిస్తున్నాయి. అందరికీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. గత సంవత్సరం నుండి ఇవన్నీ ఏంటంటే 22A కింద అంటే నిషేధిత భూముల కింద పెట్టారు. ఇంకా నిషేధిత భూముల కింద పెట్టారంటే అది మాది ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కావు, ప్లస్ అమ్మరాదు కొనరాదు, దాన్ని ఏం చేయరు. అంటే ఇప్పుడు మనకి 40 సంవత్సరాల నుంచి ఉన్నవి రీసెంట్గా కొత్తగా సంవత్సరం నుంచి పెట్టడంలో అసలు ఏంటో అర్థం కావట్లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయితే దీని గురించి మేము కలెక్టర్ గారికి ఇచ్చినాము, రెవెన్యూ మినిస్టర్ గారికి, మంత్రుల దగ్గరికి, అందరి దగ్గరికి కాళ్ళు ఎరగతట్టు చెప్పలేటట్టు పోతున్నాము. ఇక లాస్ట్కి ఏంటంటే చివరి అంకంగా ఏంటంటే మన అంబేద్కర్ గారు అవధూత, అతను ఒక అవధూత. కనీసం ఆయన కన్నా ఇస్తే ఆయన మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పేసి మేము ఆ ఉద్దేశం కొద్దీ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవన్నీ రిజిస్ట్రేషన్లు కావాలి కంపల్సరీ. ఏంటంటే మేము ఇవన్నీ మా సొంత భూములు, పట్ట భూములు. ఇలా రిజిస్ట్రేషన్లు కాకపోతే మేమందరం కలెక్టర్ ఆఫీసు ముందట రిలే నిరాహార దీక్ష చేద్దామని అనుకుంటున్నాము. ఇక ఎట్లయితే అట్లా చూస్తున్నాం. ఇక రిజిస్ట్రేషన్ అనేది జరగడం లేదు. 6 నెలల నుంచి ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరుగుతలేదు. పెళ్లిళ్ళు చేస్తామన్నా, పిల్లల చదువుల కొరకైనా, ఫీజులు కడదామన్నా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పుడు పెళ్లి చేద్దామని మొన్న అనుకున్నాం, పెళ్లి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం. అయితే భూమి అమ్మి ఇద్దామని చెప్పంటే భూమి తీసుకుంటలేరు. ఇప్పుడు పిల్లల పెళ్లి పరిస్థితి లేదు, అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమంటారు, పైసలు ఇస్తేనే పెళ్లి చేసుకునే పొజిషన్లు ఉన్నారు. అటువంటిప్పుడు భూమి అమ్ముదామంటే భూమి లేదు, పైసలు వస్తలేవు, వేరే కాడ ఇక్కడ పైసలు పుడతలేవు. అమ్ముదామన్న ఆస్తి అమ్మడం పోవడం లేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి ఇప్పటికైనా సానుకూలంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.